నమస్తే. చాలామంది మోడీ వచ్చాక ఏం జరిగింది అంటూ అడుగుతుంటారు. మోడీ వచ్చాక ఏం జరిగింది, ఏం మార్పు వచ్చింది అని తెలియాలంటే మనం ఒకసారి రామాయణ కాలానికి వెళ్ళాలి. రామాయణంలో మారీచుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఈ మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడికి మేనమామ అవుతాడు. రావణాసురుడు బలవంతంగా పంపించడంతో బంగారు జింకగా మారి వచ్చి రాముడిని ఆశ్రమం నుంచి దూరంగా తీసుకెళ్తాడు. రాముడు లేని సమయంలో సీతాపహరణానికి రావణాసురుడు పాల్పడతాడు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే మారీచుడు చివరికి రాముడి బాణం దెబ్బతో చనిపోతాడు. బంగారు జింక రూపంలో ఉన్న మారీచుడు చనిపోతాడు. అయితే అంతకంటే ముందు రాముడు బాలుడిగా ఉన్నప్పుడు, అంటే రాముడికి సీతాదేవితో కళ్యాణం కూడా అవ్వకముందు ఈ మారీచుడి తల్లి ఎవరైతే ఉంటుందో ఆమెని తాటకిని రాముడే సంహరిస్తాడు. అదే టైంలో మారీచుడిని కూడా బాణం పెట్టి కొడితే ఆ మారీచుడు చాలా దూరం వచ్చి పడిపోతాడు అనమాట. అంటే కన్నులట్టపోయి ప్రాణాలు కాపాడుకొని బతికి బయటపడతాడు. రాముడి బాణం దెబ్బతో మనసు మారి ఈ మారీచుడు తపస్సు చేసుకుంటూ ఓ దగ్గర ఉంటాడు. అలా తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న మారీచుడి దగ్గరకు వచ్చి రావణాసురుడు రూపం మార్చుకొని వెళ్ళి రాముడిని పక్కదో పట్టించమని బలవంత పెట్టడంతో అతడు బంగారు జింకగా మారి రాముడి చేతిలో చచ్చిపోతాడు. రాముడి బాణం దెబ్బతో చనిపోతాడు అనమాట. అయితే ఒకసారి రాముడి బాణం దెబ్బ తిని భయపడిపోయిన మారీచుడు రావణాసురుడికి రాముడి గొప్పతనం వర్ణిస్తూ ఒక మాట చెప్తాడు. ఇప్పటికీ కూడా నాకు దగ్గరికి వచ్చి ఎవరైనా రా అనే పదం మాట అనగానే ఆ తర్వాత మా అంటారేమో, అంటే రా తర్వాత మా రామ అని అంటారేమో అనే భయంతో రా అనే అక్షరం వినగానే మారీచుడు వణికిపోయేవాడంట. ఆ రాముడు అంటే అంత భయం ఉండేది మారీచుడికి, అలాగే ఇతర రాక్షసులకు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే రా అనే పదం అప్పట్లో త్రేతాయుగంలో మారీచుడిని ఎట్లయితే భయపెట్టిందో ఇప్పుడు కూడా మోడీ వచ్చిన తర్వాత 2014 తర్వాత రా అనే పదం వినగానే ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న రాక్షసులు కావచ్చు, కెనడాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులు కావచ్చు, దేశాల్లో ఉన్న ఎవరైనా సరే భారతదేశానికి చెడు చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు రా అనే పదం అక్షరం వినగానే గజగజ వణికిపోతున్నారు. ఇప్పుడు ఉన్న కాలంలో రా అంటే ఏంటో మనకు తెలిసిందే కదా. RAW, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అంటే మన దేశ అంటే విదేశాల్లో కూడా మిషన్స్ నిర్వహించగలిగే నిఘా సంస్థని మనం రా అంటాం. ఈ రా పేరు వింటే ఇప్పుడు పాకిస్తానీ ఉగ్రవాదులు గజగజ వణికిపోతున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే మోడీ వచ్చాక, మోడీ అజిత్ దోవల్ లాంటి వారికి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ వల్ల మనము భారతదేశ సత్తా ఏంటో ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. ఏ క్షణంలో అజ్ఞాత వ్యక్తులు వచ్చి ఎవరిని వేసేసి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ మొదలు లండన్ మీదుగా కెనడా, అమెరికాలో కూడా భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసి వచ్చింది. దీనంతటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే త్రేతాయుగంలో లాగే ఇప్పుడు కూడా రా అనే శబ్దానికి అంత శక్తి ఉంది. ఆ శక్తికి ఇప్పుడున్న కాలంలో ప్రధాన కారణం మోదీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోదీ హైతో ముమ్కిన్ హై.